హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లభనేని. ఈ వీడియోలో మనం కాకరకాయ ఫ్రై చేదుగా లేకుండా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. 1/2 కేజీ కాకరకాయలు ఒక చట్టులో వేసుకుని అందులో కొంచెం చింతపండు, కొంచెం కల్లుప్పు, ఒక గెరిట పెరుగు, ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని ఉడికించుకుంటే కాకరకాయలో ఉన్న చేదు పోతుంది. కాకరకాయని డైలీ కాకపోయినా అప్పుడప్పుడు ఒకసారి ఇలా వండుకుని చూడండి. ఈ కాకరకాయ షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కాకరకాయల మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కాకరకాయలు ఉడికేటప్పుడు అడుగంటకుండా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మన కాకరకాయలు అయితే ఉడికిపోయాయి. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని గరిటె సహాయంతో వడగొట్టుకుని కాకరకాయలని చల్లార్చుకోవాలి. కాకరకాయల్లో స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక మూకిడి పెట్టుకుని అందులో 1 కప్పు శనగగుళ్ళు వేసుకుని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి శనగగుళ్ళు అయితే ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి. అదే మూకిల్లో 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల సాయమినపప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుని గెరిటెతో మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఇందాక శనగగుళ్ళు చల్లార్చుకున్నాం కదా, దాని మీద పొట్టు తీసుకుని ఆ పొట్టు జల్లించుకోవాలి. లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకుని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా పౌడర్ చేసుకోవాలి. మధ్యలో మనం చల్లార్చుకుని పొట్టు తీసుకున్న శనగగుళ్ళు కూడా వేసుకుని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనకి కాకరకాయలో స్టఫింగ్ కోసం అయితే పౌడర్ రెడీ అయిపోయింది. అది ఒక ప్లేట్లో వేసుకుని దానిలో సరిపడినంత ఉప్పు వేసుకుని ఆ పౌడర్లో కలుపుకోవాలి. సరిపడినంత పొడే మనం కర్రీకి వాడుకుంటాము. ఇంకేమన్నా మిగిలితే ఎయిర్ టైట్ బౌల్లో పెట్టుకుని నెక్స్ట్ టైం కర్రీ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పాటి మూకిడి పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని కాగించుకోవాలి. ఆయిల్ కాగాక తాలింపు కోసం అందులో ఒక ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం సాయమినపప్పు, ఒక రెబ్బ వెల్లుల్లిపాయ చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాము. పచ్చిమిర్చి 2 చిలుకలుగా కట్ చేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుని అవి మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన కాకరకాయలు తొడాలు తీసేసి పెద్దగా ఉన్నట్టయితే మధ్యలోకి కట్ చేసుకుని అందులో ఏమన్నా జీవులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఘాట్లు పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం. కాకరకాయలు మొత్తానికి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆ పొడిని అందులోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలు కూడా స్టఫింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి ఆనియన్స్ మగ్గాయో లేదో చూసుకుని ఆనియన్స్ మగ్గితే ఈ స్టఫింగ్ చేసుకున్న కాకరకాయల్ని అందులో యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుని మధ్యలో తిప్పుకుంటా ఉండాలి. ఈ కాకరకాయలు ఫ్రై అవ్వడానికి మనకి 15 నిమిషాలు అయితే పడుతుంది. మనకి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం స్టఫింగ్ కోసం చేసుకున్న పౌడర్ కొంచెం మిగిలింది. అందులో స్పైసీనెస్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకున్నాము. కారాన్ని ఆ పౌడర్లో బాగా కలిపేసుకుని ఇప్పుడు ఫ్రై అవుతున్న కాకరకాయలో ఈ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగాక మనం మూత ఓపెన్ చేసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆలస్యం కాకుండా ఒక ప్లేట్ తీసుకుని అందులో వేడివేడి అన్నం పెట్టుకుని వేడివేడి కాకరకాయ ఫ్రై వేసుకుని కాకరకాయ ముక్కని అలా తుంచుకుని
ఆ మసాలా పొడిని అన్నంలో కలుపుకుని తింటుంటే ఎన్ని ముద్దలు తింటున్నామో తెలియకుండానే తినేస్తామండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.